ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో మార్చి నెలలో 1,00,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులతోటి బీసీలకు ఇంటింటి సర్వే చేసి బీసీలు 57.6% ఉన్నారని తేల్చి చెప్పింది. దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినా సరే మన మీద ఓర్వలేక కొంతమంది కోర్టులో వేసి ఈ బీసీ రిజర్వేషన్ చెడగొట్టడం కోసం వాళ్ళు జీవో నెంబర్ 9ని తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. బీసీలంతా ఏకమయ్యి రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలా. ఈ బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం అందరం కూడా ఒక సమైక్యతతోటి ముందుకు పోవాలని మీ అందరికి తెలియజేస్తున్నా. ముందుగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో శ్రమ పడ్డాడు. అయినా సరే ఎవరికి లొంగకుండా తలకొక్కకుండా ఎమ్మటే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎలక్షన్ కోడ్ను కూడా అమలు చేయడం జరిగింది. నిన్న మరి అదేదో ఉంటే నిన్ననే స్టే ఇవ్వాల్సింది పోయి ఈ రోజు స్టే ఇచ్చారు. అంటే దీనికి ఎంతమంది దుర్మార్గులు ఉన్నారనేది మీరు ఆలోచించుకోవాలా. అంతేకాదు వేసిన పిటిషనర్లు వెనక్కి తీసుకోవాలని మన బీసీ కుల సంఘాలు అందరూ కూడా కోరుకున్నా కూడా వాళ్ళు కొంతమంది కావాలన్న దురుద్దేశంతో ఆ పిటిషన్ వెనక్కి తీసుకుపోకపోవడం చాలా బాధాకరం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముందడుగేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన బట్టి విక్రమార్క గారికి, మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మంత్రివర్గాన్ని అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇదే గట్టిగా పట్టుబట్టి బీసీలకి మళ్ళీ ఇదే రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మీరు పోరాటం చేయాలని మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నా యొక్క విజ్ఞప్తి.